ఉక్రెయిన్తో యుద్ధంలో మాస్కో సైన్యానికి చుక్కలు చూపించిన ఆయుధం జావెలిన్ మిసైల్ వ్యవస్థ. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ క్షిపణి కొన్ని వందల రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. అలాంటి అత్యాధునిక ఆయుధం భారత అమ్ముల పొదలోకి చేరబోతోంది. వీటి విక్రయానికి అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అమెరికా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. $93 మిలియన్ విలువైన ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. దీంతో అధునాతన జావెలిన్ మిసైల్స్ వ్యవస్థ మన దేశానికి అందనుంది. జావెలిన్ ఓ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకుల పైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. సాధారణంగా ట్యాంక్ విధ్వంసకర క్షిపణి ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు. కానీ జావెలిన్లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయటం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీనిని కంప్యూటర్తో నియంత్రిస్తారు. దీంతో ఖచ్చితంగా జావెలిన్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో 2 దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. వీటి ధర $2 లక్షల వరకు ఉంటుందని అంచనా. రష్యాతో పోరులో ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణుల్ని విపరీతంగా వినియోగించింది. మాస్కోకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. వీటి నుంచి తప్పించుకోవటం కోసం రష్యా తమ ట్యాంకులపై లోహపు బోన్లను అమర్చిందంటే వీటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. $93 మిలియన్ డిఫెన్స్ డీల్లో భాగంగా $45.7 మిలియన్ విలువైన జావెలిన్ మిసైల్ వ్యవస్థలు, సంబంధిత హార్డ్వేర్ను అమెరికా భారత్కు అందించనుంది.